నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మెగా9 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా9లో ప్రసారం అవుతూ ఉంటాయి. మీరు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారో అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఏప్రిల్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. మీకు ఉగాది అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. కాస్త ఆలస్యంగా మనం కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది అనివార్య కారణాల వలన. ఏప్రిల్ మాసానికి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది పండుగ మరియు శ్రీరామనవమి, సరే మనకు పండుగలు అయిపోవచ్చు, కానీ అయిపోయిన తర్వాత అయినా వాటి యొక్క శుభాకాంక్షలు అనేటువంటిది తెలియజేసుకుంటూ, ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ముందుగా మేషరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కూడా ఈ మాసంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా యోగవంతమైనటువంటివే ఉంటాయి. అన్ని పనులు కాకపోయినా ముఖ్యమైనటువంటి పనులు అయితే కావటం జరుగుతాయి. అలాగే డబ్బు రావటం, యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు చేతికి అందటం, చేయటము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే అనూహ్యముగా చిన్నపాటి ఏవో ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఎప్పుడైతే మిశ్రమ ఫలితాలు అనేటువంటిది ఉంటున్నాయో, మనం పండుగ మొదట్లోనే ఏమిటబ్బా అనేటువంటిది కించిత్ మానసికంగా కాస్త అనిపించవచ్చునేమో, కానీ ఎవరికైనా ఎప్పుడైనా కూడా మానవ జీవితంలో అందుకనే మనం షడ్రుచుల యొక్క ఇది అనేటువంటిది తీసుకోవడం చిన్న ఉంటాయని. యథావిధిగా జరిగేటువంటివన్నీ కూడా జరుగుతాయి. రావాల్సినటువంటి డబ్బులు చేతికి రావటము, వ్యాపారపరంగా చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు అందుతాయి, లాభసాటిగానే ఉంటుంది. కాకపోతే ఒక 4-5 పనులు పెట్టుకున్నప్పుడు 1-2 మాత్రము జరగకుండా ఉండి మిగతాటివి జరగటం, ఇలాంటివి ఉంటాయి. విద్యార్థులకు ముఖ్యంగా బాగుంది. వాళ్లకు అనుకూలవంతముగానే చదువుకోవడం చేయటము, వాళ్ళకు కావాల్సినటువంటి ఇది అంతా కూడా యథావిధిగా ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులు అన్నారు కాబట్టి ఈ విషయం చెప్పండి. ఈ మాసంలో అందరికి రిజల్ట్స్ సమయం. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారు? బాగుంటుంది తల్లి, అట్లా ఏం లేదు. విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు విద్యార్థులు ఎవరెవరైతే ఏ కాంక్షతో అయితే ఉంటారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకోవటానికి చాలా అనుకూలవంతముగానే ఉన్నాయి. మంచి ఇదే ఉన్నది. ఇంకొకటి కూడా ఏమిటి అంటే గమనించాలి, ఈ మామూలుగా మే మాసంలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి వచ్చే నెలలో. కనుక అవి కూడా అనుకూలవంతముగానే ఉంటాయి వీళ్ళందరికీ కూడా. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి దానికి ఈ రాశి వాళ్ళు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి కాక, వ్యాపారస్తులకు లాభాలు కూడా ఉంటాయి. మరీ ఎక్కువ లాభాలు అనేటువంటివి లేకపోయినా కొంతవరకు లాభాలుగానే ఉన్నాయి. ఉద్యోగస్తులు యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మామూలుగా ఉంటుంది. కొంతమందికి స్థాన చలనాలు, కొంతమందికి కాస్త అమౌంట్ పెరగటం కానీ చేయటం కానీ ఇవి ఉంటాయి. కొంతమందికి ఏమో అంటే ఉన్న ఆయా గ్రహస్థితులను బట్టి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మొన్నటిదాకా మీనంలో షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వలన మరి మేషరాశికి అవన్నీ కూడా వ్యయం అవుతుంది. వ్యయస్థానం అనేటువంటిది ఎప్పుడైతే అవుతుందో, ఆ వ్యయస్థానంలో మేషరాశి వాళ్ళు ఏ లగ్నంలో పుట్టుంటారో తెలియదు. అందరూ ఒకే లగ్నంలో పుట్టుంటారు.
ఒకరొకరు ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళకి ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళ రీత్యా కొంతమందికి అలా కొంతమందికి ఇలా ఉండటం అనేటువంటిది సర్వసాధారణం. అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా రంగము కానీ టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకు నటీనటులకు కానీ జాగ్రత్తగా ఉండి అడుగులు వేస్తే మంచిది. ఎవరైనా ఈ రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే విశేషమైనటువంటి ఫలితాలు వీళ్ళకు ఎక్కువ శాతము వస్తాయి అనేటువంటిది ఒకటి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉంటుంది. ఎందుకంటే సిద్ధాన్న భోజనం అని ఉంటుంది, తినేంత వరకు కష్టమే. ఎవరో ఒకరి మధ్యలో పిలవటము, ఫోన్ రావటము, ఎమర్జెన్సీగా వెళ్ళటము ఎలా అయితే ఉంటుందో అలా నోటి వరకు వచ్చినటువంటి దీన్ని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి అవసరము రాజకీయ నాయకులకు ఉంటుంది అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ రాశి వాళ్లకు ఖచ్చితంగా అన్ని రకాల వాళ్లకు యోగదాయకముగానే ఉంటుంది అనేటువంటిది ఉన్నది. చిన్న చిన్నవేవో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉండక తప్పదు, ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కూడా చాలా బాగుండేటువంటి ఇది ఉంటుంది. తర్వాత వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు ఆ పరంగా ప్రయత్నాలు చేసుకోవడం అనేది జరుగుతాయి ఈ మాసంలో. తర్వాత సంతానం కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం అనేటువంటిది కూడా ఉంటుంది. తర్వాత సంతానంకు మేలు జరిగేటువంటి కొంతమందికి ఆల్రెడీ వివాహాలై సంతానం ఉంటారు కదా, వాళ్లకు సంతానం వలన కొంత పేరు ప్రతిష్టలు రావటం, అంటే చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారనుకోండి, క్లాస్ రావటము, ఏదైనా ఒక ఇది పొందటము, గేమ్స్లో మంచి ఇది రావటము, ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు సంతానము వలన కొంచెం కీర్తి ప్రతిష్టలు లాంటివి రావటం కానీ ఇటువంటివన్నీ కూడా ఉండబోతున్నాయి అనేది స్పష్టం. ఓకే, మిశ్రమ ఫలితాలు అన్నారు కాబట్టి దైవారాధన చెప్పండి. ఎలాంటి దైవాన్ని ఎక్కువగా పూజించాలి, అలాగే రంగులు ఎలాంటి రంగులు ధరిస్తే బాగుంటుంది, దిక్కులు ఏ దిక్కులు కలిసి వస్తాయి? మామూలుగా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి మేషరాశి వాళ్లకు 4 దిక్కులు పర్వాలేదు ఈ మాసము. ఇక దైవారాధన విషయం అనేటువంటిది వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. తర్వాత నవగ్రహాలను ఎక్కువగా ఆరాధించినా వీళ్ళకి కొంచెం మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది. రంగుల విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి దుస్తులు వీళ్ళు వేసుకుంటే ఈ మాసం అంతా కూడా కొంచెం అనుకూలమవుతుంది అని గనక అనుకుంటే బూడిద రంగు కలర్ అట్లాంటివి వేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది స్పష్టమవుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మేషరాశి వారికి మీకు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. అలాగే ఎక్కువగా యాష్ కలర్ బూడిద రంగు ఎక్కువగా ధరించండి. శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. నవగ్రహాలని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.